నమస్తే, వెల్కమ్ టు QTV మీడియా. నేను మీ సౌమ్య. సాధారణంగా క్యాన్సర్ అంటేనే ప్రతి ఒక్కరిలో ఒక భయం ఉంటుంది. బట్ ఉమెన్లో ఈ మధ్య కాలంలో చాలా రకాలైనటువంటి క్యాన్సర్స్ చూస్తున్నాం. సో అందుకే ఈ రోజు స్పెషల్గా మనం ఉమెన్కి సంబంధించినటువంటి అంటే ఆడవారికి సంబంధించినటువంటి క్యాన్సర్స్ కోసం మాట్లాడుకోవడం కోసం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ సందీప్ గారు. చాలా వివరాల్ని ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే సందీప్ గారు. నమస్తే అండి. సో సందీప్ గారు, ఉమెన్లో వచ్చేటటువంటి మోస్ట్ కామన్ క్యాన్సర్స్లో రెండోది సర్వికల్ క్యాన్సర్ అని చెప్పారు. సో అసలు దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి? ఎందుకు అంటే సర్వికల్ క్యాన్సర్ ఎక్కువగా రావడానికి రీజన్స్ ఏంటి? సర్వైకల్ క్యాన్సర్కి ఒక రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే వచ్చే రీజన్లు ఏంటంటే, ఒకటి మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్, ఇంకోటి ఏంటంటే HPV వైరస్, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్, ఇదొకటి. ఇంకొకటి ఇక్కడ కూడా స్మోకింగ్, ఆల్కహాల్, ఈ రెండు కూడా వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ ఆల్ ద సర్వైకల్ క్యాన్సర్, అంటే ముఖద్వారం క్యాన్సర్. ప్యాసివ్ స్మోకింగ్ కూడా దీన్ని ఇంపాక్ట్ చూపిస్తుంది అంట. దీనికి ప్యాసివ్ స్మోకింగ్ కి సర్వైకల్ క్యాన్సర్ కి ఎటువంటి సంబంధం లేదు. అది ఓన్లీ లంగ్ క్యాన్సర్ కి సంబంధించింది. సర్వైకల్ క్యాన్సర్, ముఖద్వారం క్యాన్సర్ కి దానికి దీనికి సంబంధం ఉండదు. సర్వైకల్ క్యాన్సర్ ని ఎర్లీ స్టేజెస్ లో మనం డిటెక్ట్ చేయగలుగుతామా? యా, డెఫినెట్ గా సర్వైకల్ క్యాన్సర్ ని స్క్రీనింగ్ ద్వారా, అంటే నార్మల్ ఇండివిజువల్స్ లో మనం చేసే ఒక టెస్ట్ ద్వారా సర్వైకల్ క్యాన్సర్ ని ఎర్లీగా డిటెక్ట్ చేయొచ్చు. అదొకటి. ఇంకొకటి, చిల్డ్రన్ కి ఇచ్చే వ్యాక్సినేషన్ ద్వారా సర్వైకల్ క్యాన్సర్ ని కంప్లీట్ గా రాకుండా, అంటే 99% దీన్ని ప్రివెంట్ చేయొచ్చు. ఒకటి, స్క్రీనింగ్ గురించి మాట్లాడుకున్నాం ఫస్ట్. అంటే ఏంటంటే, నార్మల్ ఇండివిజువల్ ని మనం ఏ టెస్ట్ చేస్తాం? ప్యాప్స్మియర్ అని ఒక టెస్ట్ ఉంటుంది. ప్యాప్స్మియర్ ఏదో టెస్ట్ ఎవ్రీ 2 yearly ఆర్ ఎవ్రీ 3 yearly మోర్ దాన్ 30 years, ఒకవేళ గర్భాశయం తీసేసిన అంటే హిస్టరెక్టమీ అయిపోయినా కూడా ప్యాప్స్మియర్ చేయించుకోవాలి ఎవ్రీ 2 years ఆర్ ఎవ్రీ 3 years. ఒకవేళ ప్యాప్స్మియర్లో మనకి ఏమైనా డౌట్ఫుల్గా ఉంటే బయాప్సీ కానీ, HPV DNA అంటాం, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ యొక్క DNA. ఎందుకంటే ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది 90 నుంచి 95% సర్వైకల్ క్యాన్సర్స్ కాజ్ చేస్తుంది. సో హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ దట్ మచ్ ఇంపార్టెంట్ ఇస్ దేర్. సో దీని ద్వారా HPV DNA కూడా డిటెక్ట్ చేయగలిగితే 5 years ఒకసారి ఈ HPV DNA కూడా టెస్ట్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ థింగ్, ఎలాగ కంప్లీట్గా ప్రివెంట్ చేయొచ్చు? చిల్డ్రన్ 9 to 14 years, girls and boys, everybody, human papilloma virus vaccine, HPV vaccination, Cervavac vaccine వేసుకుంటే, అంటే 9 to 14 years అయితే both boys and girls 2 doses, 0 and 6 months. అదే కానీ 11 years దాటి 14 years కూడా వేసుకోవాలా? 9 to 14 అయితే బాయ్స్ కూడా వేసుకోవాలి. అదే ఒకవేళ 14 to 40 years సర్వైకల్ వ్యాక్సిన్ లేడీస్ లోనే వేయాలి. అనదర్ థింగ్, ఎవ్రీ ఇయర్ మనం పెరిగే కొద్దీ దాని యొక్క ఎఫికసీ, వ్యాక్సిన్ యొక్క ఎఫికసీ తగ్గిపోతూ ఉంటుంది. అంటే 11 years కి మనం సర్వైకల్ వ్యాక్సిన్ వేస్తే 99% ప్రివెన్షన్ ఉంటుంది. అదే 35, 39, 40 yearsకి వేస్తే దాని రిస్క్, దాని యొక్క ప్రివెన్షన్ 70% పడిపోతుంది. సో ఏజ్ పెరిగే కొద్దీ ఆ 99% నుంచి ఎవ్రీ ఇయర్ తగ్గిపోతూ ఉంటుంది. సో సర్వికల్ క్యాన్సర్ కి సంబంధించినటువంటి సింటమ్స్ ఎలా కనిపిస్తాయి ఉమెన్ లో? ఒకటి, మోస్ట్ కామన్ గా బ్లీడింగ్ పర్ వెజైనా. అంటే ఏంటంటే, నార్మల్ గా వచ్చే నెలసరి కంట మధ్యలో రావడం, లేకపోతే నెలసరి ఆగిపోయాక మళ్ళీ బ్లీడింగ్ అవడం, నెలసరి ఆగిపోయాక కంప్లీట్ గా మెనోపాజ్ రిటర్న్ అయిపోయాక మళ్ళీ బ్లీడింగ్ అవడం, తర్వాత మగవాళ్ళు ఆడవాళ్ళు కలిసాక బ్లీడింగ్ అవడం. ఇది మోస్ట్ కామన్ గా ఈ 3 symptoms ని ఆడవాళ్ళు అస్సలు ఆశ్చర్య చేయకూడదు. దగ్గరున్న గైనకాలజిస్ట్ కైనా చూపించాలి, లేకపోతే ఆంకాలజిస్ట్ దగ్గరికైనా వెంటనే వెళ్ళి ఈ యొక్క కాజ్ ఏంటనే తెలుసుకోవాలి. సో చాలా మందికి సందీప్ గారు, ఉమెన్ లో ఈ పీరియడ్స్ టైం అయిపోయిన తర్వాత కూడా ఒక 10 days తర్వాత మళ్ళీ ఓవర్ బ్లీడ్ అవ్వడం అట్లా చూస్తూ ఉంటాం. సో ఈ సిమ్టమ్స్ కూడా మనం సర్వికల్ క్యాన్సర్ కి సంబంధించినవి అని చెప్పుకోవచ్చా? అంటే టెస్ట్ చేయించుకోవాలంటారా? లేదు, అంటే అది కంప్లీట్ గా సర్వైకల్ క్యాన్సర్ వల్లనే ఆ బ్లీడింగ్ అవ్వదు. అదర్ థైరాయిడ్ ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే హార్మోన్ వచ్చిన డిఫరెంట్ హార్మోనల్ చేంజెస్ వల్ల, గైనకలాజికల్ ప్రాబ్లం వల్ల కూడా ఆ బ్లీడింగ్ అవ్వచ్చు. కానీ అన్ని ఆ సర్వైకల్ క్యాన్సర్ వల్ల వచ్చే బ్లీడింగ్ మాత్రం అయితే కాదు. కాకపోతే అలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు మీ దగ్గర ఉన్న గైనకాలజిస్ట్ కానీ ఎవరికొకరు చూపించుకొని వాళ్ళు ఏమైనా డౌట్ఫుల్ అని పెడితే నెక్స్ట్ ఆంకాలజిస్ట్ వరకు మీరు రావచ్చు. మనం దగ్గరున్న గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడం మాత్రం డెఫినెట్ గా వెళ్ళాలి.
సో ప్రివెన్షన్ ఇది బెటర్ దెన్ క్యూర్ అంటాం కాబట్టి రాకముందే మనం జాగ్రత్త పడడంలో తప్పలేదని చెప్పుకోవచ్చు. సో సర్వికల్ క్యాన్సర్ కి సంబంధించి అసలు ఎలాంటి స్టేజెస్ ఉంటాయి, ఎలాంటి టెస్ట్లు ఉంటాయి? సర్వైకల్ క్యాన్సర్ కి ఏ క్యాన్సర్ కైనా 4 స్టేజ్లు, సర్వైకల్ క్యాన్సర్ కూడా 4 స్టేజ్లు ఉంటాయి. 4వ స్టేజ్ ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ కూడా ఊపిరితిత్తులోకి వెళ్ళొచ్చు, లివర్లోకి వెళ్ళొచ్చు, అబ్డామిన్లో కంప్లీట్గా వెళ్ళొచ్చు. ఇవన్నీ దీన్ని ఏమంటే 4th స్టేజ్ అంటాం. సో సర్వైకల్ క్యాన్సర్కి ఏ టెస్టులు చేసుకుంటాం. సో సర్వైకల్ క్యాన్సర్కి ఏ టెస్టులు చేసుకుంటాం అంటే ఏంటంటే, ఒకటి బయాప్సీ చేయాలి. ఏ క్యాన్సర్కైనా మనం నిర్ధారించాలంటే బయాప్సీ చేయాలి, సర్వైకల్ బయాప్సీ. ఆ బయాప్సీ చేసి నిర్ధారించుకున్న తర్వాత స్కాన్, ఒకటి ఎంఆర్ఐ స్కాన్ చేయించుకోవాలి. ముఖద్వారం క్యాన్సర్ ఎలా ఉంది, ఎంతవరకు ఎక్స్టెండ్ అయ్యింది, చుట్టుపక్కల ఉన్న ఒకటి ఏంటంటే మన యూరిన్కి వెళ్ళే జాగా, నెక్స్ట్ లెట్రిన్కి వెళ్ళే జాగా, ఈ 2 జాగాల దగ్గరికి ఎంత డిస్టెన్స్లో ఉంది, దాన్ని కూడా ఇన్వాల్వ్ అయిందా లేదా, ఇవన్నీ చేసుకోవడానికి ఎంఆర్ఐ స్కాన్ ఒకటి చేయించుకోవాలి. హోల్ బాడీ స్కాన్ కూడా, పెట్ స్కాన్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఇవి మనకి అవైలబుల్లో ఉండేటటువంటి టెస్ట్లు. సో సందీప్ గారు, సర్వికల్ క్యాన్సర్ కి సంబంధించి ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ మనకి అవైలబుల్ గా ఉన్నాయి? ఇప్పుడు ఏదైనా కానీ మనకి స్టేజ్ వైజ్ ఉంటుంది. సర్వైకల్ క్యాన్సర్ ఏంటంటే స్టేజ్ వైజ్ ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే ప్రీ ఇన్వేజ్ అంటే స్టేజ్ ముందు ఉన్న డిసీజ్ కానీ, స్టేజ్ 1 కానీ, స్టేజ్ 2 కానీ, మోస్ట్లీ హిస్టెక్టమీ అంటాం. అంటే ఏంటంటే రాడికల్ హిస్టెక్టమీ అంటాం. మామూలు చేసే హిస్టెక్టమీ కాకుండా రాడికల్ హిస్టెక్టమీ అంటే ఏంటంటే గర్భాశయం కింద ముఖద్వారం కంప్లీట్గా తీసేసేసి లింఫ్ నోడ్స్ కూడా రిమూవ్ చేయవలసి ఉంటుంది. ఇది స్టేజ్ 1లో కానీ స్టేజ్ 2లో కానీ ట్రీట్మెంట్. స్టేజ్ 2 దాటిపోయింది అనుకోండి, స్టేజ్ 3లో ట్రీట్మెంట్ ఏముంటుందంటే కీమో, సర్జరీ చేయం. స్టేజ్ 3కి వచ్చేసరికి ఏంటంటే సర్జరీ అనేది ఉండదు, ఓన్లీ కీమోథెరపీ, రేడియేషన్, కరెంట్ పెట్టడము, ఇంజెక్షన్ ఇవ్వడం, ఈ 2 ట్రీట్మెంట్స్ ఉంటాయి. కలిపిస్తాం, కాన్కరెంట్ కీమో రేడియేషన్ అంటాం. అంటే ఈ 2 కలిపిస్తాం, దాన్ని కాన్కరెంట్ అంటాం. పెయిన్ఫుల్ ప్రాసెస్. పెయిన్ఫుల్ అంటే పెయిన్ఫుల్ ఏముండదు. కొన్ని ఏ ట్రీట్మెంట్కైనా దానికి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఆ చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి తప్ప పెయిన్ఫుల్ ట్రీట్మెంట్ ఏం కాదు. బట్ స్టేజ్ 3లో మాత్రం ఈ కీమో రేడియేషన్ వల్ల కంప్లీట్ ట్రీట్మెంట్ కానీ, కంప్లీట్ క్యూరేటివ్ కానీ 60 to 70% ఆఫ్ ద కేసులో చూడగలుగుతాం. సో ఫైనల్గా సందీప్ గారు, ఒక క్యాన్సర్ స్పెషలిస్ట్గా ఓన్లీ ఉమెన్ కి మీరు ఇచ్చేటటువంటి అడ్వైజ్ ఏంటి సర్వికల్ క్యాన్సర్ కి సంబంధించి? ఆల్ ఉమెన్, ఆల్ గర్ల్స్ 9 to 14 years కి కంపల్సరీ అప్ టు 39 years వరకు హెచ్పివి వ్యాక్సినేషన్, సర్వావాక్ వ్యాక్సినేషన్ కంపల్సరీ వేసుకోండి. సర్వావాక్ ఆర్ గార్డాసిల్ 4 ఆర్ గార్డాసిల్ 9, 3 vaccines ఆర్ FDA అప్రూవ్డ్. ఈ 3 vaccines లో ఏదో ఒక వ్యాక్సిన్ వేసుకోండి. నెక్స్ట్ థింగ్, అందరూ కూడా మోర్ దెన్ 30 years మీకు గర్భాశయం తీసేసిన ప్యాప్స్ మీరు మాత్రం కంపల్సరీ చేసుకోవాలి. ఎవ్రీ 2 or 3 yearly ప్యాప్స్ మీరు చేసుకోవాలి. ఇది చేసుకుంటేనే మనం ఎర్లీగా డిటెక్ట్ చేయగలం, దాన్ని బీట్ చేయగలం. థ్యాంక్ యూ సందీప్. థ్యాంక్ యూ, నమస్కారం.